నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలను పట్టుకువాడవయ్యా. ఎదుగొచ్చువాడెవడు, తీరగా అడ్డుకునివాడెవడు. నీవుండగా ఎదురొచ్చువాడెవడు, కార్యాలు చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధం నీదేనయ్యా ఓ సూర్యుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధం నీదేనయ్యా
మరి సామాన్య ద్వారా కోరికలతో పాట పాడించిన ఈశ్వర గారికి ప్రత్యేక వందనాలు. సామాన్య ఎత్తబడిన కోరికల నిమిత్తము మరి శాస్త్రి రావు గారు వచ్చి ప్రార్థన నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ఎంత పోతున్నట్టు స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. గడిచిన దినం నుండి ఈ క్షణం వరకు నా తండ్రి మమ్మల్ని కాచిన ఆయన సరిగ్గా తోడు వచ్చినందుకు ఏ వందనాలు నాయన. ఇదిగో నాయన భయంకరమైన యుద్ధాల సమయంలో కూడా నాయన మమ్మల్ని రెక్కల చాటును భద్రపరుచుకున్న తండ్రి. ఇటు రీతిగా మిమ్మల్ని స్తుతించటకు భయపరచటకు నా తండ్రి ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు నాయన. శుభ శుక్రవారం సజీవంగా ఉంచినందుకే మీకు వందనాలు నాయన. ఇదిగో నాయన అనేక మంది బిడ్డలు నా తండ్రి 7 ఆటలను పలికించినందుకు మీకు వందనాలు ఆయన. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ఆయన. ఇంకా దూరాంతరంగా పరిచేటట్లుగా కృప చూపి నడిపించమని. ఇదిగో ఆయన దినమెత్తబడిన కానుకల నిమిత్తమైన ఈ సన్నిధికి వచ్చి ఉన్నాము ఆయన. మీరు ఇచ్చిన దాంట్లో మళ్ళా మీకే మేము సమర్పించి ఉన్నాము ఆయన. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ సేవార్థమే ఆడబడినట్టుగా నీ కృప చూపు నడిపిస్తారని నా రక్షకుడు నీ కుమారుడు నజరేయుడైన యేసు నామములో స్తుతించి మైపరిచి గణపరిచి వేడుకొచ్చున్నాం తండ్రి. సాముల పావులకి ప్రత్యేక వందనాలండి. మరి ముందుకు వచ్చినాం సెక్రటరీ గారు వచ్చి మరి ప్రకటన చేయవలసిందిగా వందన చేయవలసిందిగా. దేవునికి మహిమ కలుగుగాక. ఎంతవరకు మరి దేవజనులు శ్యాంబాబు గారు మరి చక్కగా కార్యక్రమాన్ని నడిపిస్తూ మరి
యవనస్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత సంబ పెట్టాం. ఇదైనప్పటికీ చక్కగా నడిపించినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మరి అలాగే సహకరించినటువంటి సహాయకుడి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి వారు మరి ఉన్నారు. మరి సభ్యులు, పెద్దలు, మరి విశ్వాసులు, పిల్లలు, మరి కుటుంబాల కొరకును వీరు చేస్తున్న పని పాటల్లో, అలాగే ఇంటికాడ ఉన్న కుటుంబాల కొరకు, మరి ముఖ్యంగా దేవుడు మన ఇజ్రాయెల్ దేశంలో కాచి ఇటు రీతిగా మరి ఉంచుతున్న విధానం బట్టి, క్షేమకరంగా ఉంచుతున్న విధానాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి నేను కానుకలు చదువుతూ ఉంటుండగా మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో కోరుచున్నాం. పాస్టర్ డి శ్యాంబాబు గారు, జయ గారిని కలిపి 500 షెక్కిలు మరి కానుక ఇచ్చి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. మరి పేర సుందర్ సింగ్ శైలజ గారు 1000 షెక్కిలు కానుక ఇచ్చి ఉన్నారు. మరి ఆయన వారిని వారి కుటుంబాన్ని మరి దేవుడు దీవించడానికి మరి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మేడి జాన్ గారు మరి 500 షెక్కిలు కానుక ఇచ్చున్నారు. వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించలాగా మరి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. కారు శ్రీని గారు, స్టెల్లా గారు 500 షెక్కిలు ఇచ్చి ఉన్నారు. వారి కుటుంబాన్ని కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రాజు ఫ్యామిలీ, మెత్తగారు, మాంగారు వాళ్ళు మరి పేర్లు చెప్పారు ఇమ్మని. మరి వాళ్ళ కుటుంబం మరి మా కుటుంబాన్ని బట్టి దేవుడు మరి ఇక్కడ ఉంచిన విధానం బట్టి మరి అలాగే నాకు కుమార్తె నేను పాడతాం చూసి నేను పాడతానని 3 నెలలు మట్టించి నేర్చుకుంది. అలాగే వైలిన్ కూడా నేర్చుకుంది. పాటకి వైలిన్ అయితే మళ్ళీ భారం అవుతుంది అని వద్దని చెప్పాను. మరి బిడ్డలు దేవుళ్ళు ఎదుగుచు మరి ఆరాధనలో కానీ, పాటల్లో కానీ, మ్యూజిషన్లో కానీ మరి బిడ్డలు నేర్చుకుంటూ ఉన్నారు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే వాళ్ళకి ప్రార్థన బలం ఎక్కువ కావాలి. ఎందుకనంటే దేవుడి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు స్కూల్లో అడుగుతూ ఉన్నారంట ప్రశ్నలు. ఆ ప్రశ్నలు రాసుకొచ్చి నన్ను అడుగుతుంటే నేను జవాబు చెప్పడానికి నాకు మళ్ళీ నేను టైం తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి వారి కొరకు ప్రార్థించండి. అలాగే కోట శేఖర్ గారు 300 షెకిల్ వారి కుటుంబం వరకు ఆయన ఇక్కడ పని చేసుకుంటుంటారు. గారి పని పాటలో దేవుడు దీవించలో మీరు జ్ఞాపకం చేసుకోండి. నల్లి శాస్త్రిరావు గారు, సందీప్ గారు ఆయన అనగా కుమారుడు మరి ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునేలాగా మీరు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని. అడిగిన ప్రవీణ్ గారు మరి మ్యూజిక్ సిస్టమ్ మీద ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఆయన బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థనలో. అలాగే కొల్లబతలేశ్వర్ గారు 300 షెకిలు. అలాగే మరి ఆయన కీబోర్డ్ విషయంలో మరి ఆయన సంఘానికి సహకరించాలని మరి ప్రేమతో ఆయన కోరుచూ ఉన్నాం. ఆయన ఇక్కడ ఉన్న కుటుంబాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈయన పని వాటిని దేవుడు దీవించడానికి మీరు అంతా కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రాపాక సాత్విక్ మన జాన్ గారి మేనల్ అండి 200 షెకిలు. మరి ఆ బిడ్డ కొత్తగా వచ్చిన సంవత్సరము ఎంత అవుతుంది. ఆ బిడ్డ పనిలో తోడుండేలాగానే ఇక్కడ ఉన్న కుటుంబాన్ని దేవుడు దీవించలేక మీరు అంత ప్రార్థనలో జ్ఞాపకం చేసి. నల్లి విజయ్ గారు, కస్తూరి గారు మన సహాయకాపురి గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు, కస్తూరి గారు 300 షెకిళ్ళు. మరి మీరు కూడా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ పరిచర్యలోను కూడా దేవుడు దీవించలేక మీరు అంత జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. మరి పూజ గారు 500 షెకిళ్ళు. మరి మీకు స్త్రీ సమాజానికి ఇందాకే వందనాలు చెప్పాను, మరొకసారి వందనాలు చెప్తూ ఉన్నాను. నేను పేరు చదువుతూ ఉంటుండగా ఇంటికాడ ఉన్న కుటుంబాలను, ఇక్కడ ఉన్నటువంటి ఎవరు చేస్తున్నటువంటి పనుల్లో మీరు మరి తోడుండేలాగా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. మోకా ఝాన్సీ పూజ గారు 500 షెకిళ్ళు. మోకా ఝాన్సీ గారు ఫ్యామిలీ మరి పృథ్వీ ఆ సిస్టర్ కలిపి 500 షెకిళ్ళు ఇచ్చారు. వారి పనులను ఇంటికాడ ఉన్న కుటుంబాలను ప్రభు దేవుడు దీవించలాగా మీరు అంత వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని. కొల్లబద్దల రాజమణి గారు 200 షెకిళ్ళు. ఎందుకనంటే మరి అల్లుళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, మరి వాళ్ళు రాలేదు. మరి వాళ్ళ పనుల్లోనూ మరి ఆవిడ ఇక్కడ చేస్తున్న పని వాటి ఇంటిలో ఉన్న కుటుంబాన్ని మరి దేవుడు దీవించడం మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అలాగే చొప్పల బేబీ గారు 200 షెకిళ్ళు ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే మరి ఆవిడ మరి ఆంటీ మరి ఎప్పుడు చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ప్రార్థించింది. పర్సనల్ జీవరాలు కాబట్టని మరి మనతో కూర్చోబెట్టాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ కొరకు మీరు ప్రార్థించండి. అలాగే దొండపట్టి రాజీ గారు 500 షెకిళ్ళు. మరి
ఫోన్ చేసి ఇది అన్నప్పటికీ ఇంకా ఇది లేదు, 500 రాసేసుకోవు అంటారు. దాన్ని బట్టి దేవునికి మహిమపరుస్తూ ఉన్నాం, మా సంఘానికి వేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి వారి కుటుంబాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాన్ని, ఇప్పుడు పని చేసుకుంటున్నారు ఈ పని పట్ల దేవుడు దీవించడానికి మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. జిల్లాల మార్త గారు అండ్ నితిన్ గారు 200 షెకిల్. మరి నితిన్ గారు అయితే ఇందాక వచ్చారు, వంటల్లో సహకరించారు, మరి మళ్ళీ కాపాడలేదు. వారి కుటుంబాన్ని బట్టి మరి అన్న పెద్ద ఉండగా మరి చక్కగా చక్క పెడుతూ ఉండేవాడు. ఆ కుటుంబాన్ని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సోని గారు 300 షెకిల్. మరి ఆవిడని బట్టి కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సైకిల్ వేసుకుని వచ్చేస్తుంది. ఆవిడని బట్టి కూడా మరి వారి పని పట్ల దేవుడు దీవించడానికి ఇక్కడ ఉన్న కుటుంబాన్ని మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. రాప కుమారి గారు కాసు గారు కలిపి 200 షెకిల్ మరి ఇక్కడ చేస్తున్న పని పట్ల ఇక్కడ ఉన్న కుటుంబాన్ని దేవుడు దీవించలాగిన మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. బొత్తుల పద్మ విజయ్ గారు 300 షెకిల్. మరి ఇక్కడ పనులు చేస్తుండగా కుమార్తె అలాగే ఆంటీ గారు కలిపి ఇక్కడ పనులు చేసుకుంటుండగా పనుల్లోనూ అలాగే ఇక్కడ ఉన్న కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. గేదెల మరియమ్మ గారు మరి మాత గారు మరి ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నది. మరి మా పనుల్లోనూ అలాగే ఇక్కడ ఉన్న కుటుంబాన్ని మనం దేవుడు దీవించడానికి మీరు అంత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే దిబోర రాణి బెజవాడ మరి రాణి గారికి మరి 100 షెకిల్ దేవుడు చేసినటువంటి మేలును పురస్కరించుకుని 100 షెకిల్ ఇచ్చి ఉన్నారు. ఎవరిని కుటుంబాన్ని ఆమె పని పట్ల దేవుడు దీవించడానికి మీరు అంత ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. మీరు సహకరించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి మాకు ఈ రోజు వంటకి సహకరించినటువంటి మరి కప్పల రాజమణి గారు మరి దేవుని సన్నిధికి కానుక తీసుకొచ్చున్నారు. ఆవిడ పనులను ఇక్కడ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించేలాగిన మరి మీరంతా కూడా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. మరి వంటలు వండుతున్నప్పుడు మరి ముఖ్యంగా మేము మరి ఫోన్ చేసి మరి అడిగినప్పుడు ప్రసాద్ గారు మాట్లాడారు, సుమన్ గారు మాట్లాడారు, మేము చేస్తాం కంగారు పడొద్దని మరి మాకు చెప్పారు. అదే చెప్పిన రీతిగా మరి వారు వచ్చి చక్కని వంటలు వండి మరి వారు వండినటువంటి వారిలో ప్రసాద్ గారు, మరి సుమన్ గారు, క్రాంతి గారు, నితిన్ గారు, అలాగే ప్రవీణ్ గారు, సందీప్ గారు, వీరు మరి నలుగురు కూడా మరి వంటల విషయంలో చాలా సహకరించారు. వారిని బట్టి దేవుని మహిమ కలుగును గాక. మీరు మరి సహకరించి మమ్మల్ని ఎంతో బలపరుస్తున్న విధానం బట్టి మీ కొరకు సంఘం ఎంతో ప్రార్థిస్తూ ఉన్నది. మీరు మరి ఇలాగే సహకరించాలని ప్రేమతో కోరుచు ఉన్నాం. అలాగే మరి సరుకులు తీసుకురావడానికి హెల్ప్ చేసినటువంటి మరి జాన్ గారు అయితే టెలివి వెళ్ళారు, మరి తాడ్సీన్ గారు నేనైతే కనమ సరుకులు జారేస్తాం. మరి సహకరించినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మ్యూజిక్ వారు అలాగే సౌండ్ సెట్ చేసినటువంటి ప్రవీణ్ గారు, సత్య సాధకానికి మా యూత్ అంతా కోటశేఖర్ గారు, అలాగే వంటలు హెల్ప్ చేసినటువంటి సుందర్ సింగ్ గారు, జాన్ గారు, ఈశ్వర్ గారు, మరి విజయ్ గారు, శ్రీన్ గారు, మరి సందీప్ గారు. సందీప్ అంటే మా మేనమామ గారు అబ్బాయి అండి, సందీప్ గారు. అలాగే మరి పృథ్వీ గారు, ఇంకా ఉన్నారు పేర్లు. మరి వారందరినీ కూడా మరి ఇలాగ సహకరించి సంఘం పట్ల మరి బాధ్యత కలిగి ఉండాలని మరి కోరుచు ఉన్నాం. మరి ముఖ్యంగా మరి ఇప్పుడు నీకు నువ్వు అలా పోనట్టు నేను ఇలా వస్తానని చెప్పి అన్నారు. అన్న తర్వాత 2 hours వచ్చేసారు మా పాస్టర్ గారు వచ్చేసి మరి ఈరోజు మరి వంటలో ఉండటంలో సహకరించారు. ఆయన బట్టి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని మరి దేవుడు మరి ఏ అపాయం రాకుండా కాచి మనల్ని నిలవబెట్టి నడిపించాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థనాశీర్వాదములతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రజలు వచ్చి ప్రార్థించవలసింది మనం చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. అందరికి కూడా ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రేమ విందులో పాల్గొనాలని మరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. అందరికి చెప్పినట్టు
మీ అందరికీ ముందుగా యేసు స్వభావాన్ని కూడా తెలియజేస్తాం. అంత లేచి నడవనట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో పెంచుకుందాం. త్వరగా అందరూ కూడా లేచి నడవలసింది ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియపరలో తండ్రి, మీకు ఎలా వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాయా. ఇంతవరకు ప్రభా ఈ యొక్క శుభ శుక్రవారం రోజున ఈ విధంగా నేను సంఘం అంతా చేరి నేను మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి ఇచ్చినటువంటి నేను శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఈ యొక్క 2000 సంవత్సరాల క్రితం నేను ఈ భూలోకానికి నేను ఆరాధించి నేను మా కొరకు అందరి కొరకు ప్రాణం పెట్టిన మీ కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. అలాగే నేను మరి ఈరోజు నేను మీరు శిలువలో పలికినటువంటి 7 మాటలు కూడా ప్రభా మా యొక్క సంఘ బిడ్డలందరూ కూడా నేను సంఘ పెద్దలు ప్రభా ఎంతో మరి చక్కటి రీతిలో నేను 7 సందేశాలను అందించున్నారయ్యా. మీకు వందనాలు. నేను ఎత్తబడినటువంటి వాక్యాన్ని ఇక్కడ ఫలింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఇంకా ఎవరైనా ప్రభా మీకు దూరంగా ఉంటూ నైనా మరి రక్షణలో లేకుండా మరి నేను మీరు ఇచ్చినటువంటి రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే ప్రభా నేడే రక్షణ దినము ఇది అనుకూల సమయాన్ని ఎరిగి ప్రభా మీ దగ్గరికి రావడానికి నేను మిమ్మల్ని అంగీకరించడానికి మార్పు చెందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఎత్తబడినటువంటి వాక్యాలను దీవించండి, ఆస్వాదించండి. అలాగే 7 సందేశాలను అందించినటువంటి బిడ్డలను ప్రభా జ్ఞాపకం చేసుకున్న ప్రభావం తొట్టిలో పోకుండా ప్రభా మీ కొరకు ఇంకా బలమైనటువంటి కార్యాలు అనేక మందిని నేను మీ కొరకు నేను సమరయ స్త్రీ వలె సంపాదించడానికి సహాయం చేయమని వారి యొక్క కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నేను మీ యొక్క సన్నిధిని ప్రేమించి చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా నేను ఎంతో ఓర్పు కలిగి నేను చాలా సమయమైనప్పటికీ మీ సన్నిధిలో నేను కూర్చున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నేను జ్ఞాపకం చేసుకుని నేను ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నేను ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ప్రభా మరి వంటలు చక్కటి రీతిలో నేను వండినటువంటి వారిని అలాగే నేను ప్రతి విషయంలో కూడా సహాయం చేసినటువంటి ప్రతి బిడ్డను కూడా నేను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే నేను చక్కటి సౌండ్ సిస్టంలో నేను ఏర్పరిచినటువంటి మా ప్రియులను అలాగే నేను చక్కటి సంగీతం అందించినటువంటి మా యొక్క నేను బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా ఎంతో చక్కటి కోయర్ పాటలు పాడినటువంటి బిడ్డలు, ప్రత్యేకమైన పాటలు పాడిన బిడ్డలను నేను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ఎంతో దూర ప్రదేశాల నుండి వచ్చినటువంటి నేను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు. అలాగే నేను ప్రతికూల పరిస్థితుల్లో యుద్ధ వాతావరణంలో ఉన్నప్పటికీ నేను మరి ఎంతో మీ సన్నిధిని ప్రేమించి వచ్చినారు ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేక రీతిలో ప్రభా నేను మరి కుటుంబ ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను కానుకలను సమర్పించినటువంటి ప్రతి బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా రెట్టింపైనటువంటి దేవుళ్ళు ఆ కుటుంబాలను ఆశీర్వదించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి. నేను ఈ రోజు నేను ఈ యొక్క కూడిక ఈ విధంగా జరగటానికి ప్రభా మరి సహకరించినటువంటి మా ప్రియులందరినీ కూడా ప్రభా నేను దీవించి ఆశీర్వదించమని అలాగే మేమంతా ఐక్యత ప్రేమ మీ యొక్క ప్రేమను పంచడానికి అనేక మందిని ప్రభావ మీ సన్నిధిలో నడిపించుకోవటానికి సహాయం చేయమని మీ వల్ల మా యొక్క ఆత్మను కూడా నేను మీ సన్నిధికి నేను అప్పగించుకోవటానికి నేను ప్రతి బిడ్డకు అటువంటి బలము అటువంటి నమ్మకం అటువంటి విశ్వాసం నిరీక్షణ దయచేయమని చెరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇంతవరకు మీరు తోడుగా ఉండి నన్ను నడిపించినటువంటి నేను జరిగించినటువంటి కార్యాలన్నింటికి బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన ఈ యొక్క ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి దీవించి ఈ యొక్క నేను విరాకరణ వద్దులు చేయమని మీ యొక్క రాకరాల్సిన మరొకసారి నిమిక సన్నిధిలో రీతిలో మిమ్మల్ని స్తుతించడానికి కనపరిచిన బాధ్యత దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దేవుని ఆశీర్వాదములు చెరువచ్చిన మనందరికీ మన కుటుంబాలకు ఆయన పరాకర పర్యంతరము సదా తోడే నడిపించిన గాక. ఆమేన్. ప్రవేశనామ సంపూర్ణము బాధితులందరూ నాశనం కలిగిన గాక. ఆమేన్. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సర్వోన్నతుడైన
రాగానే యాజకులు నీ తేజ మహిమ కురిలువలే కాపోయిరి యాజకులు నీ తేజ మహిమ కురిలువలే కాపోయిరి ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించిన కనుక మీరు దయచేసి కూర్చున్నట్టు